వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని కృష్ణ శారదా డిగ్రీ కళాశాలలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ శారదా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ 1806 నవంబర్ 24వ తారీఖున తండ్రి పెద్దమల్లారెడ్డి తల్లి సీతమ్మ గార్లకు రూపన్నగుడి ఉయ్యాలవాడ కోవెలకుంట్ల అప్పటి మద్రాసు ప్రెసిడెన్స్ లో జన్మించడం జరిగిందని, అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అరాచక పాలనకు వ్యతిరేకంగా 5,000 మంది యువతను జమ చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని ఆయన అన్నారు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు ముందే స్వాతంత్ర్య ఉద్యమాన్ని రాయలసీమలోని పోరాటం ద్వారా ముందుకు వచ్చినటువంటి నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, అయితే ఆయన చేసిన పోరాటంపై గత ప్రభుత్వాలు సరిగ్గా వెలుగులోకి తీసుకురాకపోవటం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా నేటి తరానికి రాబోయే తరానికి ఆయన పోరాట పటిమను పాఠ్యపుస్తకాల్లోనూ ప్రభుత్వం ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి జిల్లా మరియు మండలాల్లో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 1847 ఫిబ్రవరి 22వ తేదీన నరసింహారెడ్డిని దారుణంగా చిత్రహింసలు చేసి జిర్రవేటి వాగు వద్ద వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయనకు ఉరి తీయటం, ఆ తర్వాత ఆయన తలను వేరు చేసి కోట గోడకు వేలాడతీయటం జరిగిందని, కానీ ఆయన ముఖంలో భయం లేకుండా ధైర్యంగా ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందన్నారు. అటువంటి మహనీయుని తెలుగు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని నాగార్జునరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ శారదా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్లు పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1806లో నవంబర్ 24 రూపన్నగుడి ఉయ్యాలవాడ కోవెలకుంట్ల తాలూకా అప్పటి మద్రాస్ రెసిడెన్సీలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆనాటి అంటే స్వాతంత్రం మనకు 1857లో సిపాయిల తిరుగుబాటుకు ముందే స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఎందరో యోధులు ఉన్నారు. అందులో రాయలసీమకు సంబంధించి ప్రముఖంగా చెప్పుకున్న వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఎందుకంటే స్వాతంత్రం అనేది ఒక రోజుతో వచ్చింది కాదు, వందల సంవత్సరాలు పోరాటం చేశారు. ఒక మహాత్మా గాంధీ కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేలే కాదు, మరి సుభాష్ చంద్రబోసే కాదు, వారికంటే ముందు కూడా తిరుగుబాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు కావచ్చు, చాలా మంది, భగత్ సింగ్ కావచ్చు, చాలా మంది కూడా ప్రాణాలు త్యాగాలు చేయడం కూడా జరిగింది. లక్షలాది మంది ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటంలో మరణించడం కూడా జరిగింది. అయితే మన ప్రాంతంలో 1800లో మనకు సిపాయిల అంటే బ్రిటిష్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు వ్యాపార నిమిత్తమై మన దేశానికి వచ్చి మన మీదనే పెత్తనం చెలాయిస్తూ మన భూములే లాక్కొని వాళ్ళు ఎక్కువ ఎవరైతే పన్నులు కట్టారో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఒక విధమైనటువంటి పీడించే తత్వంగా మన రైతుల పైన ఆ రోజు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 5,000 మంది యోధులతో ఒక సైన్యాన్ని తయారు చేసి మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసినటువంటి ఘనత మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిదే అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర అనేది ఎప్పటికీ చెదిరిపోదు, కానీ ఇటువంటి నాయకుల గురించి చరిత్రలో చాలా తక్కువగా ఉంది. ఈ తరమే కాదు, రేపటి తరం వాళ్ళు కూడా గుర్తుండే విధంగా ప్రభుత్వాలు కూడా మనకు పాఠశాలలో అంటే పాఠ్య పుస్తకాలలో కూడా ఇటువంటి వీరుల చరిత్ర తప్పకుండా ప్రభుత్వం మన చిన్నప్పటి నుంచి విద్యార్థులకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి, అదే విధంగా మన రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు కర్నూలులో అఫీషియల్ గా ప్రభుత్వం కూడా ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. అక్కడ కలెక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కర్నూలు విమానాశ్రయాన్ని కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టడం కూడా జరిగింది. నేను మీకు అందరికీ కూడా చెప్పేది ఏమంటే, చరిత్ర అనేది ప్రతి మందికి తెలియాలి.
మనం ఈరోజు స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛగా మనం తిరుగుతున్నామంటే అటువంటి మహానాయకులు, అటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. 1847లో ఆయన్ను ఫిబ్రవరి 23వ తారీఖున ఉరి తీయడం జరిగింది. అది కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో మరి నరసింహారెడ్డి గారిని ఉరి తీయడం, అది ప్రజలకు భయభ్రాంతులు కలిగించే విధంగా ఆయన మొండాన్ని తీసి మూట గోడకు కూడా వేలాడి తీయడం కూడా జరిగింది. కాబట్టి అటువంటి యోధుడు గురించి ఈరోజు 178వ వర్ధంతి నరసింహారెడ్డి గారిది మనమే కాదు చాలా ప్రాంతాల్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మహనీయుని మనం అందరం కూడా స్మరించుకుంటూ మరి ఆయన చేసిన త్యాగాలను గుర్తించుకుంటూ మనం అందరం కూడా భవిష్యత్ తరాల వారికి కూడా తెలిసే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. జై హింద్, జై హింద్, జై హింద్.